నిరుకర్త సమాధి వలన నిశ్చయంగా బ్రహ్మతత్వ జ్ఞానం స్పష్టంగా కలుగును. అది అది మరి ఏ విధములను ప్రాప్తించదు. ఎలైనగా ఇతర పరిస్థితులను మనసు చంచలమైనదైన కారణం అయిందు విపరీతములైన జ్ఞానములు మిళితములకు సంభవము. కావున సర్వదా ఇంద్రియములను అదుపులో నిలుపుకొని శాంత మనస్కుడై ప్రత్యేగాత్మకు బ్రహ్మం నందు చిత్తమును స్థిరపరుచుకొనుము. సచ్చిదానంద బ్రహ్మంతోడా నే ఏకత్వమును కనుగొంచు అనాదిగా సాగవచ్చు. నా విద్యల వలన నుత్పన్నమైన అజ్ఞానాంధకారమును నశింపజేసుకున్నాను. వాక్ సంశయము, ద్రవ్యమును కూడబెట్టుకుండుట, లౌకిక పదార్థమును ఆశింపకుండుట, కోరికలను వీడుట, నిత్యము ఏకాంతవాసం చేయుట, ఇవి అన్ని యోగమునకు ప్రథమంతారు. ఏకాంతమునందు ఉండుట ఇంద్రియ దమనమునకు కారణము. ఇంద్రియ దమనము చిత్త నిరోధమునకు కారణము. చిత్త నిరోధము వలన వాసనానాశము వలన యోగి యోగానికి అచంచలమైన బ్రహ్మానంద రసానుభూతి కలుగును. కాబట్టి మునియగువాడు సర్వదా ప్రయత్నపూర్వకంగా చిత్త నిరోధము చేసుకున్నాను. వాక్కును మనస్సునందు లయింపజేయము, మనస్సును బుద్ధి అందు లయింపజేయము. బుద్ధిని బుద్ధి సాక్షిగా ఆత్మేందు, బుద్ధి సాక్షిని కూటస్థుని నిర్వికల్ప పూర్ణ బ్రహ్మం నందును లయింపజేసి పరమశాంతిని అనుభవింపు. దేహము, ప్రాణము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అను నీ ఉపాధులలో దేనితో యోగి యొక్క చిత్తవృత్తి సంయోగం పొందును, దాని భావనాతను పొందును. సిద్ధి అవసరం, ఆసన సిద్ధి అవసరం. ఆసనం అలవాటు కదా. ఇంకేం చెప్తా అంటే ఇంకా అలా పడి ఉంటాయి ఉన్నారు కదండి. ఇంకేమో ఎలా చిన్నప్పటి నుంచి అలవాటు. చిన్నప్పటి నుంచి ఒకసారి లాగా మళ్ళీ పెట్టు. ఆసన సిద్ధి అవసరం. ఈ ఆసనం కుదిరితే మీకు ధ్యానం కుదిరినట్టే. ఆసనమే ఇంపార్టెంట్. ఆసనం కుదిరితే ధ్యానం కుదిరినట్టే. ఈ ఆసనం కుదరనాయంలో గీక్కుంటా పిక్కుంటా ఉన్నట్టు ఉంటారు. కాళ్ళు తిమ్మిర్లు అనేవన్నీ ఉంటాయి. ఇంకేమి ఉండవు. అలవాటు కదా. అలవాటు ఇంకా అలా పడి ఉంటుంది. అది ఏ ఇంద్రియానికి ఏది నేర్పితే అదే. ఈ కాళ్ళకి ఇంకా ఈ బెస్ట్ నేర్పిస్తాము. ఇంకా ఆ ఇంద్రియం అలా పడి ఉంటుంది. కాళ్ళే కదా, కాళ్ళు చేతులు ఏమైనా ఇంద్రియాలే కదా. ఇంకా అలా పడి ఉంటుంది. ఇప్పుడు ఏముంది, నెమ్మదిగా లాక్కుని పీక్కుని ఒక్కో ఇంద్రియం అలాగా సమస్య వెళ్ళిపోయి ఉంటుందేమో. దాన్ని లాగి లైన్ చేస్తాం. తొందరగా మెట్లు దిగటం అంటేని ధ్యానంలోకి మీకు వెళ్ళటం, ధ్యానం నుంచి రావటం రెండూ అభ్యాసం ఉండాలి. ధ్యానం చేయటం ఎంత అవసరమో ధ్యానంలోంచి తెవుల్చుకోవటం కూడా అంతే అవసరం. లేకపోతే తేడా వచ్చింది. ఎంత అలా ఉండిపోయానుకో ఇంకా ఆహారం ఇంకేమి మనం వస్తున్నాం కదా. మునులు అంటే వాళ్ళకి ఏవో ఆహారాలు, ఏ ఆకులు ఏవో ఉంటాయండి. అరణ్యాల్లో అది వేరుంటుంది. ఇక్కడ మనం ఎంతో కొంత పడేసి కూర్చోబెట్టేసి, పొట్టలో పడేసి కూర్చోబెట్టేసి దాన్ని అలా కూర్చోబెట్టేస్తే తేడా. ఎందుకంటేనమ్మా ప్రతి దాన్ని చాలా జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే ఎంతోమందిని చూసి మేము ఈ మాటలు చెప్తాం. మేము అలాగా ఎక్కువ కాదు తక్కువ కాదు అంటే ఏదో పడేసుకొచ్చాం. ఇప్పుడు ఈ ఆసన సిద్ధి ఏం చేస్తుంది, ఇంకెలా ఉండిపోయింది. దాన్ని లాగేది ఈ కాళ్ళు మనే కాదు, ఎలా లాగామే నెమ్మదిగా ఇలా ఒళ్ళంతా ఒక్కో అవయవం లాక్కుంటూ వచ్చి కాళ్ళు లాగేది. ఎందుకంటే అలా ఉండిపోతుంది సెల్లాగా. ఆ ఉండిపోయిన దాన్ని ఒక్కొక్కటి లాక్కుంటా మళ్ళీ టైం వచ్చినప్పుడు అవసరానికి మళ్ళీ లెగాలి కదా. లెగటం కూడా నేర్చుకోవాలి. మీకు ధ్యానం అవసరమే. ఎక్కటం దిగటం నేర్చుకోవాలంటే అలా ఉండిపోతాం. ఇదే ఇంట్రెస్ట్గా ఉంటుంది. మామూలు పనులు అసలు ఏమీ చేయబుద్ది అయినా సరే
గృహస్థులం కాబట్టి అన్నీ చేస్తూ చేయను అని మళ్ళీ ఉంది. అలా రిలాక్స్గా ఉండిపోతాం. ప్రతిదీ కూడా మీరు మనస్సు లేకుండా చేసుకోవాలి మనం అందరం. కాబట్టి నేను బ్రహ్మాన్ని అంటే కానీ మనస్సే వచ్చేస్తుందమ్మా. మనసుకే నీకు పూర్తి వేరేగా ఉండదు. మనసుకి కొద్దిసేపు వేరేగా ఉంటుంది. కొద్దిసేపు ఏమో రేపు 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 చేసుకోవచ్చు అంటుంది. మా ముందు ఏం కాదు అది. అందు గురించే మనం ఈ మనస్సుని మాయా జోకెడతా దాన్ని ఏం చేయాలి తప్పించి ఎదిరించేస్తున్నాయి. ఎదురు తిరగబడుతుందని మనం ఏం చేయలేం. దాన్ని నెమ్మదిగా వైరాగ్యాన్ని సంకలితానికి వేసి వివేక వైరాగ్యాలు అవసరం. వివేకం ఏది కరెక్టు ఏది కాదు, నిత్యానిత్య వస్తువు వివేకం ఏది అవసరం. సత్యం ఎప్పుడూ ఉన్నది, అదే మనకు అవసరం. అలా అని మరి అనిత్యం కూడా మరి తింటాం ఉంటాం ఇవన్నీ అనిత్యంలోనే కదా. అది కొంతమేరకు ఇది అవసరం. దేహం నాసేపు కొంతవరకు దీని అవసరం. మిగిలిన అంతా సత్య మార్గంలో ఉండొచ్చు. కానీ మరి వంట ఇవి వండుకోవాలి కదా. వండుకోకుండా తినడానికి మరి తిండి లేకపోయినా అలా ఉండిపోయింది, అలా ఉండిపోతుంది. దానికే ఆ హాయిలో అలా ఉండిపోతుంది. ఇంకా అక్కడ మనస్సు గినస్సు ఏముండదు. ఊరికే అలా ఇంకేముండదు. తైలదారులు అలా ఉండిపోతుంది అంతే. ఇంకా గొట్టకలు ఏముండదు. ఊరికే ఇలా అలా కూర్చోగానే నాకు టచ్ అవుతుంది. చూడండి ఎందువల్ల టచ్ అవుతుందంటే ధ్యాస అనేది నాకు ఎప్పుడూ ఆ బ్రహ్మధ్యాసలో ఉంటాను కదా. ఏదో పై పని చేసినా అదేమి లోపలికి వెళ్ళదు కదా. లోపల నాలోంచి రావు. ఎవరిని తిట్టినా మిమ్మల్ని తిట్టవలసి వస్తుంది కదా సత్సంగం లయం చేయటానికి. ఇక్కడి నుంచి వస్తుందండి, నాలోంచి రాదు. పైగా అంటే ఇక్కడ క్రమశిక్షణ నేర్పాలన్న ఉద్దేశం. ఎందుకంటే మనసు క్రమశిక్షణ లేకపోతే మాయతోటి ఉంటే నీకు ఎంతసేపు ఉంటుంది. వైరాగ్యం నిలబడదాం. వివేక వైరాగ్యాలు నిలబడాలి అంటే నేను దేహాన్ని కాదు, నేను బ్రహ్మాన్ని అంటే నేను నిలబడతాను. అది మరి ఆలోచించుకోండి. ఇవి కూడా పెట్టండి, యూట్యూబ్లోని వాట్సాప్లో పెట్టండి. నేను దేహాన్ని కాదు, నేను బ్రహ్మాన్నని పరిపరి విధాలు ఇంకా దానికి అదే ధ్యాసలో పెడుతున్నాం కాబట్టి పొద్దున సాయంత్రం దీన్ని చేస్తున్నారు కాబట్టి నాకంటే అభ్యాసంలో ఉన్నాను ఎప్పుడు. మరి మీకు ఇదే పనిలో పెట్టడం వల్ల మీకు ఏం చెప్తుంది? బయట పని చేయబుద్ధట్లేదు, మైండ్ దానికి వెళ్ళట్లేదు. దీనికే ఎందుకంటే అలా రిలాక్స్గా ఉంటుంది. ఈ రిలాక్స్ అనుభవంలోకి తెచ్చుకునే కొద్ది రిలాక్స్ పెరుగుతారు. రుచి చూసింది ఇంకా అది ఆ రుచి అలా ఉంటుంది. నాకు ఎప్పుడు కూర్చున్నా అలా ధ్యానంలో అలా ఉంది. ఎందుకంటే ఏమీ లేదంటే ఎంత నశించేది అని తెలిసాక ఏముంటుంది. మేళ నిద్ర ఇవన్నీ ఈ పొట్టోలు డబ్బులు దిగులు ఇవన్నీ కూడా నశించే వాటి కోసం ఇంకేం పెడతాను. నశించున్నాను నువ్వు దాంతో ఇంకంతే అలా పడు. ఎన్ని గంటలైనా పడు, ఎన్ని రోజులైనా పడు, ఇంకేముంది. అందుగురించి ఇంత తిండి పడైపోతే నరాన్ని అసలు వస్తాయని దానికి ఇంత తిండి పడేసి ఎక్కువగా కాదు కొంత పడేసి కూర్చోబెట్టేస్తాం. గంట ముందు ఏమి తిను. ఏదైనా ఇంకా ఆ గొడవ ఉండదు కదా. లేకపోతే ఎంత అరిగి కొద్ది మలమూత్రం కాదు, మూత్రం ఇవన్నీ వస్తాయి. అవన్నీ ఆరిపోయి ఉంటాయి, అవన్నీ పనులు అయిపోయి ఉంటాయి. అప్పుడు ఇంకా అంతే. ఇవన్నీ బలవంతంగా లాక్కోను. నేను అలా సమాస్థితిలోకి వెళ్ళిపోను. నిర్వికల్ప సమాస్థితిలో మీరు ఎన్నిసార్లు చూశారు? పొద్దునుంచి ఇంకా సత్సంగం అయినా ఇంకా అలా ఉండిపోతే నేను అన్నారు కళ్ళు మాత్రం మీకు అంటున్నారు. భయం వేస్తుంది మామూలు. ఇంకా మెలకుతో ఉన్నసేపు సవికల్ప సమాస్థితిలో ఉంటానమ్మా. మెలకుతో అంటే జాగ్రత్త అవస్థ. జాగ్రత్త అవస్థలో కళ్ళు తెరిచినంతసేపు సవికల్ప సమాస్థితిలో ఉంటాను.
ఒకేలా చూస్తాను ఏమి సౌండ్ ఈ అనంతత్వం అదే కన్ను మూసన నిరుకల్ప సమాస్థితులు ఇంకేముండదు శ్వాస అవుతుందంత ప్రాణం అవుతుంది ఇంద్రియాలన్నీ అలా టక్ టక్ కళ్ళు ఉన్నాయంటే మరి ఎంత బలవంతంగా లాక్కుంటాం ఇలా అని పాముకుని ఒక్కొక్క రక్త ప్రసారం అవుతా ఉన్నా అన్నీ అలా బీసిపోయి ఉంటాయి కదా అవయవాలన్నీ అట్లా లాగి అప్పుడు మళ్ళీ మామూలు మనిషిలో ఉండి మళ్ళీ అక్కడ జోక్ ఎత్తేనే కదా నాకు మాట్లాడు ఏదో జోకు నాకు నేను వేసేసి మామూలు మనిషిలా అయిపోతాను చుట్టుకులో మామూలు మనిషి అయిపోతాను అంత స్థితిలోంచి కూడా గృహస్థులు కదా అప్పుడు మళ్ళీ మామూలుగా వ్యవహారంలోకి వెళ్ళిపోతాం అసలు ఆ మొత్తంలోంచి లెగిసి మామూలు వ్యవహారంలో చేయలేరు మామూలుగా అయితే అభ్యాసం ఉంది కాబట్టి నాకు నేనే ఏదోటి అనేస్తే మీరు నవ్వేసుకుని అమ్మలేసిపోయారు అమ్మాయి అనుకుంటారు మీరు అంతే మామూలుగా కవర్ తిప్పేసి మామూలుగా అయిపోతాం సూక్ష్మంలో మోక్షం బాగా అలవాటైపోయి ఉన్నోళ్ళకి ఇది తేలిగ్గా ఉంటుంది పాపం కూర్చుని లెగలేని వాళ్ళకి ఎన్ని బిజిపోయి ఉంటాయి ఇంకేమన్నా వాళ్ళు పాపం లెగలేరు మాకంటే రెండు రాను పోను రెండూ తెలుసు ఎక్కడం దిగటం అంటారు అలా శాస్త్రానికి వెళ్ళిపోతూ ఉంటుంది మళ్ళీ దాన్ని దింపి లాక్కు రావటం రెండు కూడా అభ్యాసం చిన్నప్పటి నుంచి అభ్యాసం అన్నా మరి ప్రతిరోజు ధ్యానం చేయటం వల్లే కదా అభ్యాసం అన్ని సంవత్సరాల నుంచి ప్రతిరోజు ప్రతి క్షణం ధ్యానంగానే ఉంటుంది కదా మనసు అందు గురించి విషయాల మీద పట్టు లేకుండా ఉన్నప్పుడు ఇంకెలా ఉంటుంది అందువల్ల ఏముండదే లోపల ఏముండదు ఊరికే అలా మాట్లాడేది లోపల ఏదో ఉంటుందా అది తేలుగుతాను ఏమీ లేని దాంట్లో ఏముందంట సుఖాసనం ముందు ప్రధానంగా పడుకున్నప్పుడు ఎలా పడుతుంది ఇలా పడుకుంటాను చూడు ఇలా ఎలగెత్తులో పడుకున్నప్పుడు కూడా కాళ్ళు బెసకేసేస్తుంది ఇది ఎక్కడ పాడు చేసుకోకుండా ఉంచుకున్నాను అప్పటి నుంచి కూడా సుఖాసనం లేకపోతే నీకు ఎలా ఉంటుంది తిమ్మిర్లు అంటారు గుడ్డు అంటారు గోదావరి అంటారు అందరూ చెప్పినాయి నా తెలియదు ఇంకంతే అలా పడి ఉంటుంది కదా విగ్రహంలా అయిపోతాం అంతే చూడు లేచిన మళ్ళీ అలాగే ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు మనసు మామూలు దానికి వెళ్ళలేదు కదా విషయాల మీదకి వెళ్ళలేదు మళ్ళీ కూర్చున్నప్పుడు ఇంకంతే అలా ఉంటుంది రాత్రికాలం విషయాల మీదకి వెళ్ళలేదు కదా మరి విషయాల మీదకి వెళ్తే లాభం నష్టమో జయమో అపజయమో అంటుంది ఆ కష్టం అంటుంది సుఖం అంటుంది అది అంటుంది ఇది అంటుంది ఏదోటి మేము గుహలో తపస్సు చేసుకున్నట్టు ఉండేవాడు ఆయనకి ఇది వస్తుందని ఫ్యాన్ వేయట్లేదు మీకు మరి అంటే ఇంకా ఎండలు వచ్చాక అలాగానే ఇప్పుడు ప్రస్తుతానికి ఇది మరి ఎన్నాళ్ళు ఉంటుందో కొద్ది జాగ్రత్తగా ఉంచుతాం మరి చెప్పండి రోగానికి వైద్యం చేయాలి కదా వైద్యం ఏంటంటే పచ్చం చేయాలి గాలి లేకుండా చెప్తే రాత్రులు దీన్ని దూదులు పెట్టి మళ్ళీ దీన్ని ముసుగులేసి ఎన్నో పెట్టి అప్పుడు పడుకో దేహానికేమో ఫ్యాన్ కావాలంట చెవులకి నోటికి వద్దంట దాన్ని బిగించేసి దీన్ని ఇలా పెట్టి పడుకుంటున్నాం అంటే ఏ అవయవానికి ఏది అవసరమో దానికి పనిచేయాలంతే ఇప్పుడు మీకు ఎందుకు రాకపోకలు జరుగుతున్నాయి అనుకున్నాం మనసు పెట్టేస్తున్నారు మనసుకే మీరు ధ్యానం చేస్తున్నారు మనసుకి ధ్యానం చేస్తే ఏమవుతుంది మనసుకి ధ్యానం చేయకూడదు నేను బ్రహ్మ ఈ దేవుడు నేను కాదు నేను ఆత్మ దానికి ధ్యానం చేస్తాను ధ్యానం అంటే ఏంటి అదే మన్నం చేయటమే ముందు పాటలా ఉంటుంది ఆ తర్వాత ఏముండదు మాట మంతి లేకుండా అలా ఊరికే ఉండిపోతుంది మరి ఆలోచించుకోండి ధ్యానంలో నా అనుభవం నాకు ఇంతే మీకు ఇంకేదైనా వచ్చేమో కానీ నాకు తెలుసుని మట్టుకు చెబుతున్నాను అంతే అలా ఉండిపోతాం మళ్ళీ లేచినా మళ్ళీ ఉండిపోతాం ఆ నిశ్చల స్థితిలో ఉన్న వాళ్ళకి ఇంకేముండదు ఇక అభ్యాసం కదా అలా ఉండిపోతాం మీరు ప్రస్తుతానికి కోరుకుంటున్నారు సత్సంగులు అందరూ బాగానే ఉంటున్నారు
కానీ మనసు లేని స్థితిని ఇంకా 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 పెంచుకో, స్థితిని పెంచుకో. స్థితిని పెంచుకుంటా అంటే ఎప్పుడైనా పెద్ద గాలివానంటే పెద్ద ఏదైనా వచ్చినాయనుకో మనకి తెలియకుండా మన వాళ్ళు ఏదైనా హఠాత్తుగా చచ్చిపోయారనుకోండి, అప్పుడు కూడా కదలదు అనమాట. అందు గురించి పెంచుకోమంట. దీన్నే రోజు ఉందాన్నే అలా రోజు పెంచుకోవటం. రోజు ఈ దేహానికి రోజు అన్నీ పెట్టలేదా, అలాగే ఈ మనసును రానివ్వకుండా రోజు క్రమశిక్షణగా చేయాలి. విషయాలు రానివ్వకుండా ఉండాలి. విషయాలను తగ్గించేస్తున్నారు అందరూ, వెళ్ళట్లేదు విషయాల దగ్గరికి. పెద్ద పుల్ని చూసినట్టు చూస్తున్నారు విషయాలు విషం కదా, విషం తాగితే నేనే చెప్తాను. కానీ విషయాల వలన ఎంత అనర్థం జన్మలు వచ్చేస్తాయి కదమ్మా. జన్మలు లేకుండా చేయాలంటే జోలికే వెళ్ళకూడదు. మరి ఎక్కువ రోజులు ఉన్న చోట్లకి అయ్యి వెళ్ళకూడదు. ఏయో పడతాయి. ఎంత ధ్యానంలోనే ఏదో థాట్ వచ్చేస్తుంది, ఆలోచన వచ్చేస్తుంది. అప్పుడు నీకు ధ్యానం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇంట్లోనే ఉన్నావు అంతే. ఇంకా నాకు పని ఏమని చెప్పు, ఏం పని ఉందో అన్నీ చెప్పేస్తున్నాం, అయిపోయింది ఇంకంతే. బ్రహ్మంగా అన్నాడు. నేను నీళ్ళం పెట్టింది కూడా వచ్చిందండి. కట్టిందా, దీన్ని కూడా తింటుందేనమ్మా. మరి ధ్యానం క్లాస్ కూడా చెప్పాలి కదా. అప్పుడు దూరం మనసు అంతా దెబ్బలాటలేదే ఉంటుందిరా. అంతేనమ్మా. అమ్మా ఇక్కడ అంటున్నారు సత్సంగులు జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏమిటి అంటే, అక్కడ సత్సంగంలోకి రాకముందు మీరు ఎలా ఉన్నారు, సత్సంగానికి వచ్చాక మీరు ఎలా ఉన్నారు, మీకు మీరే టాలీ వేసుకోండిరా సత్సంగులు, అది మీకు అప్పుడు అర్థమవుతుంది. అంతే కదమ్మా. అమ్మ అంటున్నారు జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏంటి అంటే, సత్సంగంలోకి రాకముందు మీరు ఎలా ఉన్నారు, సత్సంగానికి వచ్చాక మీరు ఎలా ఉన్నారో మీకు మీరే టాలీ వేసుకోండి. అంతకుముందు మనసుతో సతమతమవుతూ ఉండేవారం కదరా మనం. అంతకుముందు సతమతం మనసుతోటే కదా. ఇప్పుడు ప్రతిదాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. ఇప్పుడు తేలిగ్గా తీసుకునే శక్తి యుక్తి మనకి తెలియబడింది ఎక్కడ, సత్సంగంలో. సత్సంగమే నీకు సరైన బడి. అక్కడ సత్సంగంలోనే అన్నీ సరి చేసుకుంటాం, హాయిగా ఆనందంగా ఉండగలుగుతాం. పరమాత్మ తప్పించి రెండవ భావం లేనివాడు నేనే అంతగా మిగులుతాడు. అతమాన భావంలోనే భాగ్యం. నువ్వు యద్భావం తద్భవతి. నువ్వు ఎప్పుడు నేను బ్రహ్మాన్ని అనుకుంటే నువ్వు బ్రహ్మంగానే ఉంటావు. నేనే అంతగా మిగులుతావు. ప్రతి ఇంద్రియం బ్రహ్మార్పణంగా, ప్రతి ఇంద్రియము బ్రహ్మార్పణంగా స్పందిస్తే జన్మలు రాకుండా ఉండటం ఖాయం. ఇంద్రియాలన్నీ అలా ఖాయం. ఏ భావన అయినా పనికి వచ్చేది తీసుకోండి, నీకు మంచిదైతే తీసుకోండి. పనికి వచ్చేది పరమాత్మ భావన. ఎప్పుడు నువ్వు బ్రహ్మంగా ఉంటే అన్నీ పనికొచ్చేది తీసుకుంటావు. అది వ్యవహారంలో పట్టుకోవద్దురా. వ్యవహారంలో పట్టుకోవద్దు, వదలవద్దు. వదిలితే జీవన విధానానికి నష్టం వస్తుంది. అంటే అక్కడ వదలొద్దు, పట్టుకోవద్దు. నీకు ఏది అవసరం అది పట్టుకో, ఏది అవసరం లేదో అది వదిలేయి. ఊరక అలా పైకి అవసరానికి వాడుకుని వదిలేయరా సత్సంగులు. నీకు వ్యవహారానికి దేహధర్మం చేసుకుంటూ నీ లోపల నువ్వు బ్రహ్మంగా ఉండాలి. ఏది చూసినా అమ్మన్నారు, ఏది చూసినా చూసి చూడనట్లు వదిలేయాలి. అంటే ప్రతి దాని అందు పట్టు లేకుండా అవసరానికి చేస్తూ లోపల రికార్డు చేసుకోకూడదురా సత్సంగులు. అది అమ్మ చెప్పింది. లోపల అది అత్తమాను తపన చేస్తే పిల్లల మీద, పెళ్లి చేసుకుంటూ భర్త మీద, మనవాళ్ళు పుట్టాక మనవాళ్ళ మీద, అంటే నువ్వు ఇంకెప్పుడు నీ గురించి నువ్వు చూస్తుంటావు. ఇంకెప్పుడు చూసినా ఇదే పనే. ఈ దేహమే నేను వదిలిపోతుంది కదా. అలాంటప్పుడు ఆ దేహాలు ఉండవని తెలుసు కదా. మరి నీకు జ్ఞానం అనేది కావాలనుకుంటున్నావు కాబట్టి మామూలు నేను చెప్పను. ఏమీ లేని దాంట్లో ఏమి లేనట్టుందో నశించే వాటి గురించి ఎందుకు, మిమ్మల్ని ఎందుకు తిడుతున్నాను, జీవన్ముక్త స్థితి ఎందుకు కావాలి అని మీరు ఎందుకు తాపత్రయపడుతున్నారు. ఈ జన్మలో సిరాకెత్తే కదా.
మరి మేము జన్మకు రావంటున్నారు అన్నప్పుడు అక్కడ నిలబడిపోవాలి. నిలబడాలి అంటే ధ్యాస అంతా బ్రహ్మంగా ఉండాలి. బ్రహ్మంగా ఉన్నప్పుడు నాకు అసలు పర్యంతం కూడా ఉన్నదంతా బ్రహ్మమే. ఆ బ్రహ్మంగా మిగిలినప్పుడు ఇంక రెండోది లేదు. ఇదే వేదాంతం అంటే ఇంతే బ్రహ్మ. ఎందుకంటే నేనే అత్తా కదా. తెల్లవారి లేచింది మొదలు నిద్రపోయే వరకు శాంతంగా మాట్లాడావు అనుకో, నువ్వు శాంతంగా ఉన్నావు అనుకో, అలా రిలాక్స్ అవుతావు. అప్పుడు నీకు ఎలా ఉంటుందో నీకే తెలుస్తుంది, హాయిగా ఉంటావు. అంతేగాని ఒట్టొట్టి మాటలు శాంతంగా ఉన్నప్పుడు ఉన్న సుఖం మామూలుగా ఉన్నప్పుడు ఎత్తుకుంటలేదు. కామ క్రోధ లోభ మోహ మతమత్సర్యాలని అరిష్టట్ వర్గాలని అంటిపెట్టుకుని తిరిగితే రజోగుణంతో నువ్వు ఉన్నప్పుడు, తమో గుణంతో నువ్వు ఉన్నప్పుడు నీకు సత్వగుణం ఎలా అందుతుంది? అందదు కాక అందదు. సత్వగుణంతో ఉండు, బ్రహ్మత్వంగా మిగలగలదు. 3 గుణాల్లో సత్వగుణం శ్రేష్టమైనది. ఆ సత్వగుణం అభ్యాసంలో ఉండేటప్పటికీ ఆటోమేటిక్గా బ్రహ్మీభావంతో ఉండగలరు. ఈజీగా బతకాలమ్మా మనం. అన్నీ నశించిపోయాటికి ఇంకెందుకే? నేను ఊరికే నాకు స్వార్థం ఏముంటుంది, ఊరికే నాకు స్వార్థం అంటాను. అంటే మీరు అలా ఉండాలని అన్నీ నా మీదే పెట్టుకుని మీకు చెప్తున్నాను. నాకు ఏమీ ఉండదు, నేను లేను, మేలుగా నేను లేను, నేను పరమాత్మగానే ఉన్నాను నా చిన్నప్పటి నుంచి. అయినా మీకు అలా చెప్పి లాక్కు రావటం కోసం, బ్రహ్మంగా ఉండటం కోసం అది ఇది చెప్పి నా మీద చెప్పి మిమ్మల్ని లైన్ లాక్పోతున్నాను. మేమేం చెప్తే బ్రహ్మార్పణం అది. నీ ధ్యాస ఎక్కువ సమయం బ్రహ్మంగా ఉంది అనుకో, అలా కూర్చోగానే అందుతుంది. అంటే ధ్యానంలో అలా కూర్చోగానే నీ స్థితిలోకి వెళ్తావు. మన ప్రవర్తన బట్టి ధ్యానం అందట్లేదు అంటే మన మనసు అల్లకల్లోలంలో చేస్తుందంటే ధ్యానం ఎలా అందుతుంది? మనసేమో అల్లకల్లోలంగా ఉంటే ధ్యానం ఎలా అందుతుంది? అందదు. అయినా సరే ఆసన సిద్ధి ప్రారంభించండి, అదే అందుతుంది. అభ్యాసం చేయండి. ఏదైనా అందరూ బస్తీలోనే ఏం కాదు, కుర్చీలోనే కూర్చోండి. ఏదైనా ఆసన సిద్ధి ముందు ఉండాలి. ఆసన సిద్ధి అభ్యాసం అయితే ఆటోమేటిక్గా మీ ధ్యాస ధ్యానంగా మారుతుంది. మీ ధ్యాస ధ్యానంగా మారుతుంది. ఆసన సిద్ధి ఇంపార్టెంట్. ఆసన సిద్ధి ఉండేటప్పటికి ఎలా అలవాటు చిన్నప్పటి నుంచి బస్ ధ్యాస 24 గంటలు నేను వండానా, వండలేదు. టిఫిన్ తిన్నానా, తినలేదు. కానీ తిన్నాను. కానీ నా మనసులో ఏమీ లేదంటే ఏమీ లేనట్టు మామూలుగా మీకు ఎంత ఎంజాయ్ ఎక్కడ వస్తుంది? తనతో తాను ఉన్నోడికి ఎంజాయ్గా ఉంటుంది. లేకపోతే అది లేదు ఇది లేదు ఎన్నున్నా ఏదో లేదనే పోతాయి సార్. మనస్సు తిన్నగా ఉండదు. ఏదో లేదు 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 లేక బుద్ధులతో ఉంటుంది. ఏంట్లా పట్టడం అన్నీ ఉండి తనతో తానుగా ఉండడానికి మనకు శక్తి ఉంది కదా, జ్ఞానం ఉంది కదా, సత్సంగం ఉంది కదా. జ్ఞానం ఎప్పుడు ఉందా లేదా? సత్సంగం ఎప్పుడు ఉందా? మనకి జరుగుతుంది కదా పొద్దుగా సాయంత్రం. ఇంకా మనకి ఇంకేంటి లేని ఆస్తులు అన్ని రకాలుగానే ఉన్నాయి. తినడానికి ఉండటానికి గూళ్ళు అన్నీ ఉన్నాయి. మరి ఇటు సత్సంగం ఉంటాయి. ఇంకా మనకి కొత్త ఏంటి? మన ప్రయత్న లోపం లేకుండా పరమాత్మ మిగులుతుమే మన ధ్యేయం. అమ్మలో బ్రహ్మాలు యోగులు మీ అందరికీ నమస్కారం. బ్రహ్మాత్మ నేనే అంటాను. తత్వవిచారణ లేకపోతే జన్మరాహిత్యం. ఎందుకంటే తత్వ విచారణ వల్లే మనస్సులో ఏది బ్రహ్మ తత్వ విచారణ. బ్రహ్మం మీద తత్వ విచారణ చేయాలి. ఈ దేహం నిజం కాదు కదా, దేహం నశించిపోయేదే కదా. అనేక జన్మల్లో అనేక దేహాలు వచ్చాయి. అలాగే ఇది మానవ జీవి, సుకృతం కొలిది వచ్చాం అని తత్వ విచారణ చెప్పడం చేసేవాడికి ఇది ఎంతో ఉపయోగకరమైనది. దీన్ని పట్టుకుని ఎప్పుడు సత్తే బాగున్నా అంటే ఎంత మహా తప్పు. ఇంద్రియాలే కదా పాపం ఏడ్చేది, ఇది జడమే కదా. దీనిగా మనం ఇలాగా అనుకున్నాం అని ఎవరైనా తిడితే చచ్చిపోతే నయ్యం అన్నోళ్ళే ఎక్కువ మంది ఆడరు.
చచ్చిపోతేనేమిటి, చచ్చిపోయినా మళ్ళీ ఇంకో జన్మ ఉంటుంది. అది తెలియక ఈ జన్మే నిజం అనుకుని చచ్చిపోతే నయం అనుకునేవారు. ఇప్పుడు చచ్చిపోమని ఎందుకంటున్నారంటే ఇక్కడికి రావటమే ఆ క్షణాన్ని చచ్చిపోయింది. ఇంకా కొత్తగా ఇంకేం చచ్చిపోతారు? దేహం వదిలేస్తారు, మనస్సు భావనన్నీ వదిలేస్తారు కదా, వీడారు కాబట్టి చచ్చిపోతే. ఇప్పుడు ఎలా ఉంటున్నారు? విని వెళ్ళనట్టు ఉంటున్నారు, చూసి చూడలేనట్టు ఉంటున్నారు, మాట్లాడలేనట్టు ఉంటున్నారు, ఏది తిన్నామన్న స్పృహ లేదు, ఊరెళ్ళినట్టే ఉంటున్నారు. ఎక్కడ చూసినా ఏ అనంతత్వే ఉందని చెప్పగలుగుతున్నారు. ఎవరి మీద వెళ్ళేటప్పుడు మూటలు పట్టుకెళ్తున్నారు. అంటే మన సోది వాళ్ళకి చెప్పలేదు, వాళ్ళ సోది మనం తెలుసుకురావాలి. ఎందువలన? నేను బ్రహ్మాన్ని, అందరూ బ్రహ్మ, అంతటా బ్రహ్మ, బ్రహ్మం కాదు ఏముందని. ఇంకెక్కడికి వెళ్ళినా ఒకటే ఉంది కదా, బ్రహ్మే ఉంది. ఇంకెక్కడికి వెళ్ళినా ఒకటే ఉన్నప్పుడు ఇంకెందుకు? తెలిసాక జీవన్ముక్తి కాక ఇంకేంటి? తత్వ విచారణ, బ్రహ్మము, బ్రహ్మం గురించి తత్వ విచారణ చేసిన వాడికి జీవన్ముక్తి. తత్వ విచారణ ఎవరికైతే ఉందో జీవన్ముక్తే. మనస్సును నశింపజేస్తాం, ఇంకేముంటున్నాయి? ఏదో తినేస్తున్నాం, ఎలాగో బతికేస్తున్నాం, ఎలాగోలా ఉంటున్నాం, కానీ మనకి ఏమి పట్టట్లేదు. మనసుకు పట్టక, మనసుకు బలం లేదు. పూర్వం అంటే మనసుకు బాగా మేత పెట్టి బలం పెట్టుకోండి. ఇప్పుడు మనస్సు లేని స్థితిలో ఉండటం వల్ల రోజులు అలా అలా గడిచిపోతున్నాయి. మనకు తెలియదు అసలు రోజులు కూడా ఉందా? ఇక్కడికి వచ్చి ఎన్నేళ్ళైనా మీకు ఎలా ఉంది? అన్నేళ్ళ నుంచి మీరు ఎంత బాగా దర్జాగా బతుకుతున్నారు అంటే మీ బెంగలో బాధలు అన్నీ మనసు లేదు కదా, ఆ మనసును పక్క పెట్టేశారు. దాన్ని అవసరమైనప్పుడు వ్యవహార రీత్యా వాడుతున్నారు. అదేదో పెద్ద పాత్రలాగా. ఇంద్రియాలే పాత్రలని తెలిసాక దాన్ని ఎక్కువ వాడట్లేదు. మరీ అవసరమైనప్పుడు, జ్ఞాపకం పెట్టుకోవాలన్నప్పుడు అవసరానికి ఆ పాత్రను తీసుకోవాలి. మనసు అయితే మనస్సే గొప్పదని పోదు. అంతకుముందు దానికే ఇచ్చేవారు విలువ, ఇప్పుడు దానికి విలువ ఇవ్వట్లేదు. దానికి పెత్తనం లేదు. ఇప్పుడు ఇంకా దానికి చిక్కిపోయింది పాపం. దానికి ఆలోచనలు లేక అది కూడా సమస్యలు పడము. నేను కాదంట, బుద్ధి కాదంట, మనసు కాదంట, దేహమే కాదంట, ఇంకేముంటుంది? ఇంద్రియాలే కాదంట, అందరిలో ఉన్న అనంతత్వమే అవునంట అని మనసుకి భయం వచ్చింది. మనస్సు వెనక ఏం చేస్తుంది? చెప్పు చేతల్లో ఉంది. మనం చెప్పినట్టు వింటుంది కాబట్టి అంత ఆనందో బ్రహ్మగా ఉండబట్టి బ్రహ్మము తత్వ విచారణ వల్లనే మనకి ఈ జన్మరాహిత్యం అనే అవకాశం అంది. లేకపోతే తత్వ విచారణ చేయాలి. వంట ఉండాలంటే దాని మీద ఎంత తత్వ విచారణ ఉండాలి, ఉద్యోగం చేయాలంటే దాని మీద ఎంత ఉండాలి, రాజకీయ ఇంకన్నిటికీ తత్వ విచారణ ఉంటుంది. మనం ఏం చెప్తున్నాం? బ్రహ్మము తత్వ విచారణ చేయటం వల్ల ఎంత ఎంజాయ్గా ఉంటుంది. రోజులు తెలియకుండా వారాలు వద్దాలు ఎవరికైనా తెలుస్తున్నాయి. ఉంటే అలా అలా అలాగా ఆటలాగా అయిపోతుంది. అంతే. ఆటన్నా పాటన్నా దునియా తెరిపోయి బొమ్మలు ఆటన్నా ఆటలకే మనకి వెళ్ళన్నా నానొస్తున్నాడు ఊరన్నా అలా దర్జాగా పోతుంది. బ్రహ్మ మనస్సుని నమ్మకండి, బ్రహ్మాన్ని నమ్మండి. నా మనసునే నేను నమ్మను, బ్రహ్మాన్ని నమ్ముతాను. అలాగే మీ మనసును నమ్మను, మీలో ఉన్న బ్రహ్మాన్ని నమ్ముతాను. అందరిలో ఉన్న బ్రహ్మాన్ని నమ్ముతాను, వాళ్ళ మనసును. అందు గురించే హ్యాపీగా ఉంటుంది నాకు లైఫ్. పాపం తెలియక మనసును నమ్మేస్తారు, అంతే విభేదాలు వచ్చాయి. భేదాలు ఎందుకు వస్తున్నాయి? మనసును నమ్మేసి గుడ్డుగా నమ్మేస్తారు. మనిషిని నమ్మటం కాదు, పరమాత్మను నమ్ముకుంటా. పరమాత్మను నమ్ముకుంటా. నా మనసుని నేను నమ్మను, నాలో ఉన్న అనంతత్వాన్ని నమ్ముతాను. అలాగే మీలో ఉన్న అనంతత్వాన్ని నమ్ముతాను. మీ మనసు నమ్మితే ఏమవుతుంది?
వ్యవహారం పెరుగుతుంది, నాకు అజ్ఞానం పెరుగుతుంది. అలా మీలో ఉన్న బ్రహ్మాన్ని నమ్మాను అనుకోండి, పరమాత్మ ఆ చూపుతోటి నా జీవితం వెళ్ళిపోయింది అనుకోండి. అందరిలో ఉన్నవాడు ఒక్కడే కదా, ఆడే అందరూ కదా, భిన్నత్వంలో ఏకత్వం కదా, ఏకత్వంలో భిన్నత్వం. అలా అనుకోండి, తేలికైపోతుంది. అది బ్రహ్మార్పణ జీవితాన్ని గడుపుకోండి బ్రహ్మలో. సత్సంగులు అమ్మలో నమస్కారం. విద్యగా కానొచ్చు ఈ బుద్ధి మున్నగు పదార్థములందు ప్రశ్నకి పదార్థములు ఎక్కువ స్వరూపములు వేరుపరిచి స్పష్టమైన బోధములకు కారణమవునట్టు నిస్సందేహంగా అవరోధమే జీవులేంటి లేనంటే దీవునము వివేకము కలిగినది కానీ విక్షేపం అన్నది ఉండదు. ఆ వివేకం మాయాజంతమైన మోహమును కూడా ఖండించి వేయగలదు. ఆ కారణమున ముక్తులైన పురుషునికి మరలా జన్మల రూపమైన సంసారం ప్రాప్తింపలేదు. బ్రహ్మ యొక్కయు ఆత్మ యొక్కయు ఏకత్వ జ్ఞానరూపము అగ్ని అవిద్య అజ్ఞాన రూప మనమునంతను కాల్చి భస్మము చేసి వేయును. ఆ విద్య పూర్తిగా నశింపగా జీవునకు అద్వైత భావము సిద్ధించినప్పుడు మరలా సంసారం ప్రాప్తించడం కారణం ఏముండను. సమ్యగ్రీతిగా ఆత్మస్తు సాక్షాత్కారమైనది ఆవరణం తొలగిపోవును. విద్యాజ్ఞానము విక్షేపజంతమైన దుఃఖం నివృత్తమైపోవును. అధిష్టాన నిరూపణం. రజ్జునందు భ్రాంతి చేత సర్పం ప్రతీతమగు. ఆ విద్యా ప్రతీతి వలనే భయము కంపనము మనకు దుఃఖములు కలుగు. దీపాదుల ద్వారా రజ్జు స్వరూపంలో యథార్థ పరిజ్ఞానము కలగంట తోడని రజ్జు నుండి ఏర్పడిన అజ్ఞానము ఆవరణము అజ్ఞానము వలన కలిగిన సత్వం మలము సత్వప్రతీతి వల్ల కలిగిన భయం కంపనాలు విశేషమని మూడు ఒక్కసారిగా నివృత్తములు కానవచ్చు. అట్లే ఆత్మస్వరూప జ్ఞానం కలిగిన మీద ఆత్మంది ఏర్పడిన అజ్ఞానము ఆ అజ్ఞానము వల్ల కలుగు ప్రపంచ ప్రతీతి దానివల్ల కలుగు దుఃఖము ఒక్కసారిగా నివృత్తములు అయిపోవు. కాబట్టి సంసార బంధ విముక్తికై పండితులు తత్వసమేతంగా ఆత్మ పదార్థ జ్ఞానంను పొందాలి. అగ్నితోటి సంపర్కం వల్ల ఇనుము త్రవ్వుగోల పారమున్నగు వివిధ రూపములు దాల్చుంది. అట్లే ఆత్మతోటి సంపర్కం వల్ల బుద్ధి శబ్ద స్పర్శరూప రసగంధంలో అదిగా వివిధ విషయములను ప్రకాశిస్తుంది. అద్వైత ప్రపంచము ఆ బుద్ధి యొక్క కార్యమే కావున ఇది నిత్యము ఏలనగా భ్రాంతి అందు స్వప్నమందు మనోరథమునందు దీని ప్రతీతి మిథ్య నీవు తెల్లమవుతుంది. కావున అహంకారాది దేహ పర్యంతరముగా ఎన్ని వికారములు లేక ఎన్ని విషయములు ఉన్నావు అవి ఎన్ని క్షణక్షణ పరివర్తన లక్షణము కలిగి అయిన కారణము అసత్యములైనవి. కానీ ఆత్మ ఆవధంగా ఎన్నెన్నో మార్పు చెందను. అది సర్వదా ఏకరసమైనను. అహంపదం యొక్క అప్రీత అక్షరములు రక్షిత మగునటి ఈ నిత్యానంద గంధకు పరమాత్మ సర్వదా అద్వితీయుడు, అఖండ స్వరూపుడు, చైతన్య స్వరూపుడు. మరి బుద్ధ్యాత్మలందు సాక్షిగా ఉన్నవాడు, సత్వాసత్తుల కంటే భిన్నమైన వాడు, ప్రత్యేక రూపుడు అనగా అంతరతముడు, విద్యావంతుడైన వాడు. ఈ విధంగా సత్వాసత్తులను నిర్వహించి
తన జ్ఞాన దృష్టి చేత తత్వనిశ్చయం చేసుకుని అఖండబోధ స్వరూపంగా ఆత్మ గుర్తింది. ఆ సత్తు పదార్థం నుండి విముక్తుడై స్వయంగానే శాంతించు. నిరుకల్ప సమాధి ద్వారా అద్వైత ఆత్మస్వరూపము ఎప్పుడు సాక్షాత్కరించుకునబడినో అప్పుడే అజ్ఞానంలో హృదయగంధి సర్వవిధంలో నశించి పోనగలుగును. అద్వితీయుడు నిర్విశేషుడు పరమాత్మ నీవు నేను అన్నిటి కల్పన బుద్ధి దోషములనే కలుగుతుంది. ఆ కల్పనే సంపూర్ణ వికల్ప సమాధి ఎందు అవరోధంగా స్ఫురించును. కానీ తత్వవస్తు యథారూపంగా గ్రహించినప్పుడు అది ఎంతైనా లయించిపోను. యోగైన పురుషుడు చిత్తశాంతి, ఇంద్రియ నిగ్రహము, విషయ విరమణము, క్షమాగుణమును కలిగింది నిరంతరము సమాధం అభ్యసించు తన సర్వాత్మభావం అనుభవంలో తెచ్చుకోవచ్చు. తన మూలంలో అవిద్యారూపమైన అంధకారం వల్ల ఆవిర్భవించిన సమస్తాన్ని మరి ఆవిర్భవించిన సమస్త వికల్పములను హస్తము నడుచుకొని నిష్ఠుడు నిర్వికల్పుడువై అది పూర్వంగా బ్రహ్మాకారవృత్తి వహించింది. స్తోత్రాదులకు ఇంద్రియముల సముదాయమును, తీర్థమును, అహంకారమును, బాహ్య వస్తువును ఆత్మయందు లయమును సమాధి స్థిరుడై ఉండేవారే సంసార విముక్తి అన్నవారు కేవల పరోక్ష బ్రహ్మజ్ఞాన ప్రశంసను గుర్తించేవారు ఎన్నడూ కాల్చిన వారు ఎన్నడూ మరి విముక్తులు కాజాలరు కదా. ఉపాధి భేదము ఉంది, ఆత్మేందు భేదము ప్రత్యేకమవుతుంది. ఉపాధిలో ఏమైపోయిన మీద ఆ ఆత్మ కేవలము తానే నిలిచింది. కావున ఉపాధిని లయింపజేటుకు విచారశీలైన పురుషుడు సర్వదా నిరుకల్ప సమాధి వెలుగుతున్నాడు. చిత్తముతో నిరంతరము సప్తస్వరూపు బ్రహ్మను దుస్తుడు అన్న భ్రమరమును ధ్యానించి మరి కీటముగా భ్రమరమే ఎగుతున్నది. కీటకము జన్ముడైన సంసార పేరుకి మరి సంసార కీటకము అవేములైన సమస్త క్రియలందరి ఆసక్తిని వేసి కేవలం ఒక్క భ్రమర రూపమునే ధ్యానిస్తూ భ్రమర రూపమును దాచుతున్నది. అట్లే యోగి వాడు ఏ కనిష్ట వహించి ఏకనిష్ట యోగి వాడు ఏకనిష్ట వహించి ఉండి పరమాత్మ చింతనము చేయుతూనే పరమాత్మ భావమును పొందండి. పరమాత్మ తత్వం అత్యంత సూక్ష్మమైంది. దాన్ని స్థూల దృష్టి చేత ఎవడనూ పడేలేడు. కావున విశుద్ధమైన బుద్ధి కలవాడు సత్పురుషుడు వాడి వాడిని దాన్ని సమాధానం అతి సూక్ష్మ వృత్తితోనూ తెలుసుకొని వలసినది. అగ్ని ఎందు పుటమునెట్టి శోధింపబడిన బంగారము తన ఎందు పేర్కొని ఉన్న మనమును వీడి తన నేను స్వరూపం పొందు. అట్లే మనసు ధ్యానము సప్తరజస్తమో గుణము రూపంలో ఉన్న మాలిన్యమును బాపి తత్వమునే పొందును. వేయనక పగలనక నిరంతరంగా అభ్యాసం పెట్టుకున్న పరిపక్వ దశ అన్ని మనసు బాహ్యమంది ఎల్లప్పుడు లయమును అప్పుడు అద్వితీయమైన బ్రహ్మానందం అనుభవింప చేయనట్టు నిరుకల్ప సమాజంగానే ఈ నిరుకల్ప సమాధి వల్ల మనుషులు వాసనాగ్రంథం నశించుకోండి. సమాధి వలన సమస్త వాసనాగ్రంథం నశించుకోండి.
వాసన నర్సించుట్లో ఏదో అనుకుంటారు. ఎలా అంటే ఆట ఆడించేసాడు, బ్రహ్మ ఆట. సత్సంగులు అందరం కలిపి ఆట ఆడినట్టు ఆడించేసాడు. అంటే అన్నీ నేనే అని చూపించాడు ఈ దేహం ద్వారా. చక్కగా సత్సంగాలు చేయించున్నాడు. ఏంటంటే సంటి రోజు సత్సంగం, ప్రొద్దుటి సంటి, సాయంత్రం శుభ, వీళ్ళిద్దరి ద్వారా నిర్ణయం జరిగింది. ఎందుకంటేనమ్మా కుదరలేనప్పుడు వేరే వాళ్ళు మాట్లాడినా కుదిరిన మట్టుకు వీళ్ళిద్దరికి బ్రహ్మం ఈ అవకాశం సద్వినియోగం చేసుకోమని ఇచ్చింది. కాబట్టి ప్రొద్దుట సంటి, సాయంత్రం శుభ ద్వారా వారు ఊరు వెళ్ళినప్పుడు ఎవరొకరు ఉంటారు. మిగిలినంతా కూడా 2 వేళ కూడా ఊరికే పొద్దుట సాయంత్రం యూట్యూబ్కి, అదే వాట్సాప్ వరకునే మాట్లాడటం. మిగిలిన టైం అంతా నా ధ్యానంలో నేను కూర్చోవటం జరుగుతుంది. ఎందుకంటే బ్రహ్మం నాకు మేలుకొల్పు మళ్ళీ మేలుకొల్పేసింది. అన్ని పనులు చేసేసింది. ఆల్బమ్లతో సైతం ఇచ్చేసింది. మొత్తం నేనే బ్రహ్మను, నేనే బ్రహ్మను, నేనే అంత. బాక్సులు కూడా 2-3 రోజుల్లో వచ్చేస్తున్నాయి. పట్టుపత్తి వెళ్ళిపోయినాయి మద్రాసు నుంచి. వాళ్ళకి తెలియక భీమవరం తీసుకురావటం మానేసి పట్టుపత్తి తీసుకెళ్ళారు. భీమవరం వచ్చేస్తున్నాయి బాక్సులు. ఎవరికి వాళ్ళు 400 ఇచ్చిన వాళ్ళకి 300 అయింది. ఎవరు 100 వాళ్ళకి ఇచ్చేస్తాం. వచ్చి సవినయంగా వాళ్ళ బాక్సులు వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళు తీసుకెళ్ళవలసిందిగా వచ్చాక మళ్ళీ చెబుతాం వాట్సాప్లోని. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి అన్ని బాక్సులు టెస్ట్ చేస్తాం. మా ఫ్లగ్లకు పెట్టి అది నేనే బ్రహ్మ, నేనే అంత అని పలుకుతాందేమో చూసి 300 బాక్సులు కూడా చక్కగా అందరికీ బ్రహ్మ ఇచ్చేస్తుంది. అంటే బాక్సులు వచ్చే వరకు ఆటలాగా ఆడేసింది. 25 ఏళ్ళ నుంచి తేటకుంటలో సత్సంగం, 12 ఏళ్ళ నుంచి భీమవరం సత్సంగం అన్నీ చేయించింది. ఇంకేంటంటే అలా నిలబెట్టేస్తుంది. ఎవరికి రావాలంటే వాళ్ళు రండి. ఈ దేహం కదలదు. ఏదో దేహం వచ్చిన పనులు దేహం చేసుకోవటానికి దేహం కదులుతుందే తప్పించి మిగిలిన వాటికి ఎక్కువ కదలనంటుంది. చూద్దాం దాని వ్యవహారం ఎలా చేసుకుంటుందో, దాని సత్సంగాలు ఎలా చేసుకుంటుందో. అలాగే అది దాని నిర్ణయం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. ఎవరు రావాలన్నా సత్సంగం టైంకి వచ్చి వెళ్ళవలసిందే. ఎందుకంటే అది ఎలా నడుపుకుంటే అలాగా నడవలసిందే కదా. నేను ఈ దేహం అందు గురించి నాకు తెలీదు. ఎందుకంటే అలాగా లైన్ లాగటానికి బ్రహ్మం చేసేస్తుంది. ఈ దేహం ఈ జీవుడు తప్పుకునే వరకు కూడా బ్రహ్మధ్యాసలో ఏదో ఇంట్లో ఆ పనులు చేయటానికి, మిగిలినంతా కూడా ఆ వ్యవహారంలో తప్పించి మిగిలిన ఏమీ కూడా ఈ కల్పనలో కలవకుండా నాటకంలో నాటకంగా ఇన్నాళ్ళు చేయించాడు. సంబంధం లేకుండా ఈ పాత్రని బ్రహ్మమయంగా చేయటానికి పూనుకున్నాడు. చక్కగా ఈ విజ్ఞప్తిని తెలుసుకుని ప్రతి ఒక్కళ్ళు మీకు ధ్యానం కుదరలేనప్పుడు ఆ బాక్స్ పెట్టుకుని ధ్యానం చేసుకోండి. కుదిరినప్పుడు కుదిరినట్టే కూర్చోండి. ధ్యాసే ధ్యానానికి తీసుకెళ్తుంది. ధ్యాసలో బాగా ఉండండి.
ధ్యానం అందుతుంది. ప్రొద్దున సాయంత్రం వాట్సాప్లో మాట్లాడతాను, మిగిలిన టైంలో మాట్లాడను. ఎందుకంటే నా గురించి నేను చూసుకుంటున్నాను. దేహం ఉన్నంతసేపు ఆ పరమాత్మగా అంకితం చేసుకుంటున్నాను. బ్రహ్మంగా మిగులుతాను, జీవన్ముక్తురాలుగా మిగులుతాను. విదేహముక్తి నా వశంలో ఉంది. బ్రహ్మార్పణం. ఏ పరబ్రహ్మం స్వయంగా ఆకాశంలో నిర్మలము నిరుకల్పము నిశ్చయమము నిశ్చలము నిరుకారము లోపల వెలుపల ఎల్లవంకలా శూన్యము అనన్యము అద్వితీయమైనదు. అది జ్ఞానమునకు విషయమవునా, తెలుసుకొన సాధ్యమవునా? ఈ విషయం నందు అధికంగా చెప్పవలేనిది ఏముంది? జీవుడు స్వయంగా బ్రహ్మమే. బ్రహ్మమే ఈ సమస్త జగత్తు రూపమున విస్తరించి ఉన్నది. ఏలైనగా బ్రహ్మం అద్వితీయమైనదని శృతి చెప్తుంది. నేను బ్రహ్మమునే అన్నట్టు బోధము గలవారు బాహ్య విషయమును సర్వవిధములా పరిత్యజించి సర్వదా బ్రహ్మభావంతోనూ సచ్చిదానంద స్వరూపంతోనే స్థిరులై ఎందురంటే నిత్యము. ఈ మలినములైన ఈ మలమయమైన కోశమునందు అహంబుద్ధి వలన కలిగిన ఆసక్తిని వీడుము. అటు మీదట వాయురూపమైన లింగదేహమునందు అంటే సూక్ష్మదేహమునందు కూడా దాన్ని దృఢంగా విన్నాడము. వేదముల చేత వర్ణింపబడి కీర్తి కలదగు ఆ ఆనంద స్వరూప బ్రహ్మమే స్వస్వరూపముగా నిరిగి సర్వదా బ్రహ్మరూపమున స్థిరుడై ఉండును. మానవుడు ఈ శవతుల్యమైన శరీరం నుండి ఎంతవరకు ఆసక్తుడు ఉండును, అంతవరకు అతడు అత్యంతము అపవిత్రుడై ఉండును. అంతవరకు జన్మమరణ వ్యాధులకు ఆశ్రయస్థానమై అతడు పరుల వలన అత్యంత క్లేశమును భరింపవలసిన వాడను. కానీ అతడు కళ్యాణ స్వరూపము అచలము శుద్ధము తన ఆత్మను ఎప్పుడు సాక్షాత్కరించుకును. అప్పుడు సమస్త క్లేశము నుండి విముక్తిని పొందును. ప్రపంచ నివారణ తన ఆత్మయందు ఆరోపింపబడిన సమస్త కల్పిత వస్తువును నిరసించి వేసిన మీదట మనుష్యుడు స్వయంగా అద్వితీయుడు క్రియారహితుడు నాకు పరబ్రహ్మమే. అది నిరుకల్ప పరమాత్మకు పరబ్రహ్మందు నందు చిత్తము స్థిరపడిపోయిన మీదట ఈ దృశ్యమైన వికల్పము ఎందుకు కానరాదు? అప్పుడు ఇది ప్రజల్ప మాత్రముగా అంటే వాగాడంబరంగా నుండిపోను. ఆ ఒక వస్తువు ఒక బ్రహ్మం నుండి ఈ ప్రపంచం విద్యా వస్తువునుగా కల్పితమైంది మాత్రమే కాకుండా నిర్వికారము నిర్విశేషము ఒక వస్తువు నుండి భేదం ఎట్ల నుండి వచ్చింది? ద్రష్ట దృశ్యము దర్శనమును భేదము ఏవీ లేదే. నిరుకారమైన నిరాకారమైన నిర్విశేషమైన ఏకవస్తువు నుండి భేదము ఎక్కడి నుండి వచ్చింది? నిర్వికారము నిరాకారము నిర్విశేషము ప్రళయకాల సముద్రమూలి అత్యంత పరిపూర్ణమైన ఏక పదార్థం నందు భేదం ఎక్కడి నుండి వచ్చింది? ప్రకాశముందు అంధకారము లయించిపో విధముగా దేనిందు భ్రాంతి మూలకమైన అజ్ఞానం లయించిపోను. ఆ అద్వితీయము నిర్విశేషమైన పరతత్వం నందు భేదము ఏ ఎడ నుండి వచ్చింది? ఏకాత్మకము అద్వితీయమునకు పరతత్వం నందు భేద ప్రసంగము ఎట్లు పోసుకును. కేవలం సుఖరూపముగు సుషుప్తి అందు భేదమును గన్నవాడు ఎవడు? పరతత్వం బోధపడిన ఎదుట సత్యస్వరూపంగా గల నిరుకల్ప పరబ్రహ్మనందు విశ్వమన్నది ఎందును కానరాదు. త్రికాలమునందు ఎందైనా ఎవ్వడైనా ఎన్నడైనా రజ్జునందు సర్పము ఎండమావేందు నీటి బిందువులు చూసినా లేదు. ద్వైతమన్నది మాయా మాత్రమైంది. నిజరూపంగా ఉన్నది అద్వైతం. ఇట్టిదే సుషుప్తి కలిగినట్టు అనుభవం కూడా అని సాక్షాత్తు శృతి చెప్తుంది. రజ్జు సర్పంలో మున్నగు అనేందు బుద్ధిమంతులైన పురుషులు ఆరోపింపబడిన వస్తువునకు అధిష్టానముతో అభేదము స్పష్టంగా గాంచది. కావునే బ్రహ్మనందు ఆధ్యాత్మికమైన ఈ ప్రపంచ రూపముగు వికల్పము అజ్ఞానజన్యమైన భ్రాంతి కారణమునే జీవించింది. ఆత్మచింతన విధానం ఈ వికల్పము చిత్తమూలకమైంది. చిత్తం లేనప్పుడు దీని నామరూపములు కూడా ఉండవు. కాబట్టి చిత్తమును
ప్రత్యక్ష చైతన్య రూపమైన ఆత్మేందు స్థిరపరుచుకును. నిత్యబోధ స్వరూపము, కేవలానంద రూపము, ఉపమానరహితము, కాలాతీతము, నిత్యముక్తము, ఇచ్చారహితము, గగనమూలి, అనవధికము, కళారహితము, నిర్వికల్పమును, ఏదియు అనిర్వచనీయమైన పూర్ణ పరబ్రహ్మమును పండితులైన వారు సమార్థ చెంది తమ అంతఃకరణలో సాక్షాత్ అనుభవం కావాలంటే పనులు అవుతాయా? చక్కగా నీ పనులు చేసేసుకో. నేను బ్రహ్మాన్ని చక్కగా తెలిసేసుకుంటాం. ఇంట్లో ఉండి ధ్యానం చేయి. ఇక్కడ వెళ్ళినారు కదా, ధ్యానం చేసుకో. కుదిరినప్పుడు సాయంత్రం వచ్చినా ఆడు ధ్యానం చేసుకో. మరి ఏంటి నాకెందుకు నాకెందుకు నాకెందుకు? అందరూ ఎవరు? నేనే నేనే నేనే. నువ్వేరు నేను వేరు కాదు. అందరూ ఒక్కటే ఒక్కటే ఒక్కటే. ఆ ఒక్కటేగానే మాట్లాడతాను తప్పించి నేను రెండో భావంగా మాట్లాడితే చెవి తక్కువ. ఇది ఎలాగుంటుందే కదా. శవానికి కోసినా మూసినా ఏదైనా బాధ చెప్ప. ఎవరు మంచిగానే ఒకేలా మాట్లాడట్లేదు. నేను వేరు మీరు వేరు అని ఉంటుందా? అంటే నేనే అంత అయినప్పుడు ఎవరైనా ఒకటేనరా? మీలో ఏ బ్రహ్మంలో నాలోనే అదే బ్రహ్మం. నాకు అందు గురించి విడిగా అసలు ఏ మాట మాట్లాడు. ఏదైనా మీరు అడిగితే మాట్లాడుతున్నాం. పుట్టినప్పుడు ఏముంది? అలా ఊరుకుంటుంది అంతే. కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా ఊరికి ఎంచుకుంటానంటే ఇంకెందుకు? ఏ పని లేనప్పుడు ఊరుకుంటే ఇంకేం చేస్తుంది? పనేమీ లేదు. ఖాతా పుస్తకం ఖాళీ అయిపోయింది. మీకు తెలుసుకున్నారు, మీరు సత్సంగంలో తెలుసుకున్నారు, మీ ఖాతా పుస్తకం క్లోజ్. మీరే లేనప్పుడు ఇంకా మీ సోదే ఉంటుంది. నేను లేను, వేగంగానే లేను, నాకు ఏ పని లేదు. అది మనం చెప్పేదోటి చేసేదోటి కాదు. చెప్పేదే చేస్తాం. క్లోజ్ అయిపోయింది. కానీ ఏమో మాట్లాడుకోవాలన్నప్పుడు ఏయో సుత్కవులు ఆ గతానియో ఆడ మీద ఏళ్ళ మీద చెప్పుకుని డబ్బులు ఎట్టు కొనుక్కుని తెచ్చుకున్నట్టు జన్మలు ఖాయంగా తెచ్చుకుంటాం. వెళ్ళి కొలిది మీరు సుత్తుకావులు ఎక్కడికి వెళ్ళినా సుత్తుకావులు చెప్పుకునే కొలిది మీరు. అదే పుస్తకం వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ పుస్తకం కవర్లు వస్తాయి. సత్సంగం వాళ్ళు మన సత్సంగం వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, మన సత్సంగం కవర్లు వస్తాయి. ఆలోచించుకోండి. అలా వ్యవహారంలో ఏది మానక్కర్లేదు. అన్నీ చూస్తూ చేస్తూ నడుస్తూ అన్నీ చేయండి. కానీ అంధకారంలోకి మాత్రం మీ భవిష్యత్తుని పెట్టుకోకూడదు. అదా పతనానికి వెళ్ళిపోతారు. మళ్ళీ ఈ మానవ జన్మ అవుతుందని రూల్ అంటే ఏ జన్మ? అందు గురించి సత్కాలక్షేపం ఎవరితో చేయాలి, ఎలా ఉండాలి, సబ్జెక్ట్ తెలుసుకున్న వాళ్ళ దగ్గర అయితే మళ్ళీ వాళ్ళు మనం చెప్పుకుంటాం. ఈ 2 గంటల అయ్యాక అర్థం తెలిసాక పాటే ఉంది, పడుకుంటే పడుకుంటారు, లేకపోతే సొలుకవులు వేసేస్తారు. పడుకోవటం సొలుకవులు రోజు రోజుకి ఆయుధాలు తరిగిపోతుంది. మన రోజు ఎంత అనర్థం కొని తెచ్చుకుంటున్నారు. మళ్ళీ రేపటి వరకు సత్సంగానికి రావక్కర్లేదని శభాషాన్ని కూర్చుంటే గోవింది కాదు. ఇక్కడ విన్నది శ్రవణ మనన నిధి ధ్యాసనం. ఇంటి దగ్గర కూడా ఇదే ప్రయత్నంతో ఉండండి. చక్కగా తేటతెలంగా మీ హృదయాలంతా పవిత్రంగా ఉంటుంది. ఏ హృదయమైనా ఒక్కటే, దాంట్లో తేడాలు ఏముండవు. అందరికీ ఒకటే హృదయం, అందరికీ ఒకలాగే ఉన్నాయి కాళ్ళు చేతులు. కొంత దాంట్లో నామరూపం కూడా అన్నట్టు ఉన్నాయి విధులు తయారుని బట్టి. అవి పొట్టోళ్ళు పొడుగోళ్ళు ఏ ఉంటాయి కదా, మనం ఏ ఎక్కిరిపించాం కదా, ఎక్కిరిపించిన కొనాలని వస్తాయి. మనకేం చెప్తాం? మనం ఏం చెప్తాం? అయిపోయింది అయిపోయింది, కాలం విలువైంది, వదలకండి. మీ తత్వాన్ని వదలండి, పరమాత్మ తత్వాన్ని వదలకండి. అయిపోయింది కదా, అయిపోయింది. పరమాత్మ తత్వాన్ని వదలకుండా నేను భగవంతుడిని, బ్రహ్మ అనండి, భగవంతుడు అనండి, ఏదో ఒకటి సాక్షిభూతులు అనండి, ఏదో ఒకటి మనం అలా బతకవచ్చు. లేకపోతే వృధా చేసుకుంటారా, కాలాన్ని వృధా చేసుకుంటారా? ఈ జన్మ కరెక్టు, ఈ జన్మకి ఈ దేహం ఉంటేనే కానీ తెలుసుకోలేదు మనం ఉన్న దేవుణ్ణి. 2 కరెక్టే. కానీ ఎలాగ ప్రయాణం చేయాలి, జీవన విధానం ఎలా నడుపుకోవాలి, నడుపుకునే విధానంలో మార్పు తప్పించి
ఇవన్నీ బతుకుతున్నాం, అందరూ బతుకుతున్నాం, జీవుడిగా బతుకుతున్నారు, దేవుడిగా బతుకుతున్నారు, ఏదో రకంగా బతుకుతున్నారు. ఆ లోపల ఉన్నోడు లేకపోతే ఏమీ లేదు కదా. అందు గురించి నేను 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 అంటే ఏంటి? లోపల ఉన్నోడు నేను అంటాం. ఎక్కగానే అమ్మా అనగానే నేను వస్తున్నాను ఉండు ఉండు కొద్దిసేపు నేను వస్తున్నాను ఉండు. మరి నేను అన్నది ప్రతి దాంట్లోనే ఉందా లేదా? దేహం నేను పేరేమో వేరుగా ఉంది, సూర్యావతి. నా లోపల ఉన్న నేనే ఆ సాక్షి. ఈ దేహం నేను కాదు అంటే నేను కాదంటే నేను కాదు, నేను బ్రహ్మాన్ని. నేను అన్నా బ్రహ్మ అన్నా ఒకటి. అందుగురించే నేను నేనుగా ఉండిపోవట్టు. నేనెంత నేనేంత నేనేంత నేనే అంటే భగవంతుడు తప్పు రెండు. ఆ ఉన్న యథార్థంతో మనం అలా ఉండవచ్చు. ఈ లేనివాడు ఇంకెక్కడైనా ఉన్నాడా? లేని చోటంటూ ఉందా? ఈ లేని చోటంటూ ఉందా? మరి ఏదైనా ఉంటే చూపించండి. అంతా వ్యాపించున్నాడు, సర్వవ్యాపి. ఆడితో మనం ఉంటాం అనేసి మనకి ఎందుకంట కళ్ళకు కట్టినట్టే ఉన్నాడు. అజ్ఞానం వాళ్ళకేమో మేడ కనిపిస్తుంది, ఇవన్నీ కనిపిస్తున్నాయి. జ్ఞానికేంటి? ఈ అనంతత్వమే అందుతాం. ఈ అనంతత్వం నాలో ఉంది, నీలో ఉంది, అందరిలో ఉంది, అంతలో ఉంది. ఇంకెందుకంట విషయం మీద వ్యామోహం. ఆడితో దర్జాగా ఉండక ప్రత్యక్ష దైవం. పంచభూతాలు ప్రత్యక్ష దైవం. గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి, సూర్యుడు, గ్రహాలు, మొత్తం నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు. అసలు ఆ సృష్టిలో లేదు లేకుండా అన్ని ప్రత్యక్షంగా ఉన్నాయి కదా. మరి వీడిని గమనించు. మనం పంచభూతాలతో తయారైన దేహంతో వచ్చాం కదా, దీన్ని గమనించు. చూడు ఎంత హాయిగా ఉన్నాడు. ఆడికి ఏముందో రాత్రి లేదు పగలేదు. ఎప్పుడు ఎవళ్ళు పుట్టినా ఎవళ్ళు గిట్టినా ఆడికి ఎందుకు సంబంధం ఉందా? ఏ సంబంధం లేదు. అలా నువ్వు అయ్యి ఉన్నావు కదా, అందరిలో అయ్యి ఉంది కదా, సాక్షిభూతులు ఉన్నాడు కదా, అలా ఉండు. ఏమీ లేని దాంట్లో ఏమి ఉండు. ఏమీ లేని దాంట్లో ఏముందని? ఒక వ్యవహారం ఉందా? ఒక వ్యామోహం ఉందా? వీటికి ఏదైనా ఉందా? సృష్టికి ఉంది పంచభూతాలతోటి, ఆడి తయారుతోటి. ఆధారం ఆడికి పనులున్నాయి, అందరికీ పనులున్నాయి. కానీ వీడి పనే లేదు, ఎప్పుడు ఇలాగే ఉంటాడు. ఆ ఉన్నోళ్ళ ఉంటుంది. ఎంత విశ్రాంతిగా ఉంది. వాక్కు కన్నా ఆనందంగా ఉంది. వాక్ అంటే ఆయన మాట్లాడిన వాక్కు కరెక్టే, కానీ వాక్కు కన్నా ఆనందంగా ఆ ప్రశాంతత మనలో ఉంది. ఎవరు కొనిచ్చేది కాదు, అందరిలో ఉంది, అంతటా ఉంది. ఆ ప్రశాంతతతో బతకాలి. అందు గురించి టైం వేస్ట్ చేసుకోకుండా అమ్మలో బొమ్మలో సత్సంగులు అందరూ హాయిగా ఉన్నాను, అందరూ హాయిగా ఉంటారు. ఈ దేహం ఉన్నంత కాలం కూడా ఉండేటట్టుగా మన స్నేహం నిలబడాలి. బ్రహ్మాత్మ లేవు అని అనుకున్నప్పుడే మోక్షం వస్తుంది. మనస్సును ఖాళీ చేస్తేనే మోక్షం వస్తుంది. ఈ నిమిషంలో నీ మనస్సును నీవు ప్రశ్నించుకుంటే, ఓ మనసా ఏమి కావాలి నీకు అంటే ఏమీ అక్కర్లేదు అని సమాధానం వచ్చినప్పుడే నీకు మోక్షం వస్తుంది. కోరిక ఉంటే జన్మ వస్తుంది, ఆసక్తి ఉంటే జన్మ వస్తుంది, అహంకారం ఉంటే అజ్ఞానిగా జన్మిస్తాడు. అహంకారం, ఆసక్తి, కోరికలు లేనప్పుడు నేను శరీరం కాదు, నేను బ్రహ్మమును అనే స్థిర నిశ్చయ బుద్ధితో వ్యవహరిస్తున్నప్పుడు నాకు మరో జన్మ ఎలా వస్తుంది? రాదు. నేను నిత్యముక్తుణ్ణి. మన అందరి ఆశయం ఒక్కటే, ఈ జన్మలోనే మోక్షం పొందాలి. మోక్షం పొందాలంటే ఆత్మజ్ఞానంలో స్థిరంగా ఉండాలి. ఈ ఆత్మజ్ఞానాన్ని అందరూ గ్రహించలేరు. ఈ ఆత్మజ్ఞానాన్ని గ్రహించాలంటే మనస్సు శుద్ధంగా ఉండాలి, కల్మషం లేని మనస్సు ఉండాలి. శుద్ధమైన మనస్సు మాత్రమే ఈ ఆత్మజ్ఞానాన్ని గ్రహించగలదు. మనస్సు శుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి?
మనస్సు త్రిగుణాలతో నిర్మించబడి ఉంది. తమోగుణం, రజోగుణం, సత్వగుణం. తమోగుణం, రజోగుణం సంపూర్ణంగా వదిలి మనసు సత్వగుణంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అందుతుంది. త్రికరణ శుద్ధి ఉండాలి. త్రికరణ శుద్ధి అంటే మనస్సులో ఏమనుకుంటున్నావో అది నోటితో చెప్పాలి. నోటితో ఏమి చెప్పావో అది మాత్రమే చేయాలి. ఇదే త్రికరణ శుద్ధి. ఈ త్రికరణ శుద్ధి లేనివాడు ఆధ్యాత్మిక జీవితానికి అనర్హుడు. సుఖం ఆత్మ యొక్క స్వరూపం. ప్రపంచ వస్తువుల్లో దేనిలో కొంచెం కూడా సుఖం లేదు. మనస్సు ఆత్మ నుంచి బయటకు వచ్చిందంటే దుఃఖాన్ని అనుభవిస్తుంది. టీవీ కొనాలనే కోరిక కలిగింది. 5-6 నెలలుగా డబ్బులు పొదుపు చేసి అవి సరిపోకపోతే బంగారం మీద అప్పు తీసుకుని టీవీ కొన్నావు. ఇంటికి తీసుకొచ్చావు, కనెక్షన్ ఇచ్చావు. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి అభినందించారు. 3 రోజుల పాటు నిద్ర లేకుండా టీవీని చూశావు, ఆనందిస్తున్నావు. అంతలో ఎవరో చెప్పారు, టీవీకి స్టెబిలైజర్ కొనాలి, లేకపోతే టీవీ పోతుంది. వెంటనే నీ మనసులో స్టెబిలైజర్ కొనాలి అనే సంకల్పం రికార్డ్ అయ్యింది. డబ్బులు లేవు, కొన్నాళ్ళు ఆగిన తర్వాత కొందాంలే అనుకున్నావు. ఈలోగా టీవీ పోతే ఏమైపోతుంది అనే భయం పట్టుకుంది. ఆనందం పోయింది, భయం పట్టుకుంది. ఆ స్టెబిలైజర్ కొనడానికి మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టావు. ఇలా ఒక కోరిక తీరిన వెంటనే మరో కోరిక పుడుతూ దానికోసం ప్రయత్నం చేస్తూ అది తీరిన వెంటనే మరొకటి కావాలనిపిస్తూ జీవితం అంతా ఇలానే సాగిపోతుంది. ఒక్కసారి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే టీవీ కొనాలనే సంకల్పం పూర్తి అయిన సమయంలో నీ మనస్సు ఖాళీ అయ్యింది. అప్పుడు ఏం జరిగింది? మనస్సుకు శక్తినిచ్చే ఆత్మ మనస్సును దాటి తన సహజ లక్షణమైన ఆనందాన్ని ప్రసరింపజేసింది. ఆత్మానందం అనుభవంలోకి వచ్చింది. అనుభవంలోకి వచ్చిన ఆనందం నిరంతరం ఎందుకు లేదు అంటే నీవు మరో కోరికను మనసులో రికార్డు చేసావు కదా, స్టెబిలైజర్ కొనాలని. ఇది ఆత్మానందానికి అడ్డుగా ఉంది. దీనిని బట్టి మీరు అందరూ ఆలోచించండి. ఆత్మానందం అనుభవంలోకి రావాలంటే మనసులో ఏ కోరికలు, ఏ సంకల్పాలు ఉండకూడదు. మనస్సు ఖాళీగా ఉంచాలి. ఎంతకాలం నీ మనస్సు పనిచేస్తూ ఉంటుందో అంతకాలం నీవు భగవంతుణ్ణి చేరలేవు. కోరికలు, సంకల్పాలు ఉన్నంతకాలం మనస్సు నిశ్చల స్థితికి రాదు. మనస్సు నిశ్చల స్థితిలో ఉంటే తప్ప సత్యం ఏమిటో అర్థం కాదు. పరిమిత సుఖాన్ని ఇచ్చే ప్రాపంచిక వస్తువులు, విషయాల కన్నా అనంతమైన సుఖం ఆత్మానుభవం వల్ల మాత్రమే కలుగుతుంది. ఆత్మానుభవం కోసం ప్రయత్నించడమే జీవిత లక్ష్యంగా చేసుకోవాలి. సాలెపురుగు తనలోంచి వస్తున్న జిగురుతో గూడె సృష్టించుకుని ఆ గూడులోనే చిక్కుకుని దానివల్లే మరణిస్తుంది. అలాగే నీవు నా ఇల్లు, నా కుటుంబము, నా బంధువులు అని నీవే బంధాలను అల్లుకుని సృష్టించుకొని అజ్ఞానంతో ఇదే నిజమనుకుని అసలు జ్ఞానం తెలుసుకోకుండా చచ్చిపోతున్నావు. ఎవరు నువ్వు? నువ్వు శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, ఇంద్రియాలు కాదు. మరి ఎవరు నువ్వు? పరమాత్మ అంశవు. నీకు పరమాత్మకు భేదమే లేదు. ఒక్కడివే వచ్చావు, ఒక్కడివే పోతావు. వచ్చినప్పుడు ఏమీ తేలేదు, పోయినప్పుడు ఏమీ తీసుకురాలేదు. ఎవరికి వారే యమునా తీరే. ఎవడి కర్మానుసారంగా వాడు ప్రవర్తిస్తాడు. వాడు ఏమి చెయ్యాలని నిర్ణయించుకుని ఇక్కడ పుట్టాడో అది మాత్రమే చేస్తాడు. నువ్వు చెప్పినట్టు ఎవడు వినడు. నీ గుండె నువ్వు చెప్పినట్టు వినడం లేదు. నీ రక్త ప్రసరణ నువ్వు చెప్పినట్టు వినడం లేదు. నీ శ్వాస నువ్వు చెప్పినట్టు వినడం లేదు. అందరూ నేను చెప్పినట్టు వినాలంటావేంటి? ఎవరిని ఎవరు కంట్రోల్ చేయాలని చూడకండి. నీ సంగతి నువ్వు చూసుకో. మనస్సు చేసే మాయా గారడి నుంచి తప్పించుకుని బ్రహ్మంగా జీవించు. ఈ సృష్టి అంతా ఎవరిది? భగవంతునిది. ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ ఎవరివి? భగవంతునివి. భగవంతుని. మరి నాది నాది అంటావేమిటి? ఈ పొలం ఎవరిది? నాది అంటావు. 100 సంవత్సరాల కిందట ఈ పొలం ఎవరిది? ఇంకొకరిది. ఇప్పుడు నీది. 100 సంవత్సరముల తర్వాత ఎవరిది? మరొకరిది. ఆలోచించు. నీదంటూ ఏమీ లేదు ఇక్కడ. ఈ ప్రపంచంలో నీవు గెస్ట్లా ఉండాలి. హైదరాబాద్లో చుట్టాలు ఇంటికి వెళ్ళావు. వాళ్ళ ఇంటిలో ఎంత జాగ్రత్తగా ఉంటావు, ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే మాట్లాడతావు. నీ పనులు నీవు ఎవరికి ఇబ్బంది కలగకుండా చేసుకుంటావు. వారికి ఏమాత్రం బాధ కలగకుండా ప్రవర్తిస్తావు. అలాగే ఈ సమాజంలో నీవు ఒక అతిథిలా జీవించాలి. దేన్ని పట్టించుకోకూడదు.
ఏది ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే చేయాలి. ఉదాసీనంగా ఉండాలి. నీవు బ్రహ్మానివి అనే ఎరుక నిరంతరం ఉండాలి. అందరినీ ఆత్మదృష్టితో చూడు. నీకు చేతనైనంత సహాయం ఇతరులకు చెయ్యి. శిష్యుడు గురువుని ప్రార్థించి ఒక వరాన్ని పొందాడు. గురువుగారు శిష్యునికి ఒక దెయ్యాన్ని ఇచ్చాడు. అది ఏ పని చేసినా వెంటనే, ఏ పని చెప్పినా వెంటనే చేసి పెడుతుంది. కానీ దాన్ని ఖాళీగా ఉంచకూడదు. ఖాళీగా ఉంచితే అది నిన్ను మింగి చంపేస్తుంది అని చెబుతాడు గురువుగారు. సరేనంటాడు శిష్యుడు. శిష్యుడు ఆ దెయ్యానికి చాలా పనులు చెప్తాడు. చెప్పిన వెంటనే ఆ పనిని చేసి ఇంకో పని చెప్పమంటుంది. మరో పని చెప్తే అది కూడా వెంటనే చేసేసి మరో పని చెప్పమంటుంది. చేయవలసిన పనులన్నీ అయిపోయాయి. చెప్పడానికి ఏమీ లేదు. చెప్పకపోతే తనని మింగి చంపేస్తుంది దెయ్యం. మరి ఏం చేయాలి? శిష్యుడు ఏం చేయాలో తెలియక గురువుగారి దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి, అయ్యా ఈ దెయ్యాన్ని వదిలించండి, చంపేస్తుంది, భయంగా ఉంది అని అంటాడు. శిష్య, నువ్వేమీ భయపడక్కర్లేదు, నేను చెప్పినట్టు ఇచ్చేయి. ఒక ఉక్కు స్తంభాన్ని పాతు, ఆ దెయ్యానికి చెప్పు, నువ్వు ఈ ఉక్కు స్తంభం ఎక్కి దిగు, మళ్ళీ ఎక్కి మళ్ళీ దిగు, ఇలా నేను చెప్పినంత వరకు చేస్తూనే ఉండు అని చెప్పమంటాడు. అలాగే చేస్తాడు శిష్యుడు. అమ్మయ్య, దెయ్యం కూడా వదిలింది, నా జోలికి రాదు కదా అని సంతోషించాడు శిష్యుడు. ఇక్కడ దెయ్యం అంటే ఏమిటి? దెయ్యం అంటే మనసు. ఇది ఖాళీగా కూర్చోదు, ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. దీనికి మనం పని చెప్పాలి. చెప్పకపోతే లోక వ్యవహారాలలో పడి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలలో ఇరుక్కుని నిన్ను అధపాతాళానికి తీసుకుపోతుంది. కాబట్టి నీ మనస్సుకు నీవు చెప్పు, నేను బ్రహ్మమును, బ్రహ్మమే నేను అని నిరంతరం జపించు అని చెప్పు. నిజానికి నీవు బ్రహ్మమే అయ్యున్నావు. మన ప్రమాణ గ్రంథాలు అయిన ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత అన్నీ స్పష్టంగా చెప్పాయి నువ్వు బ్రహ్మమేనని. అయినా నమ్మకపోతే ఎలా? మన స్వరూపమే బ్రహ్మము. బ్రహ్మము సిద్ధ వస్తువు, సాధ్య వస్తువు కాదు. సాధన చేసి సాధించవలసినది కాదు. కేవలం జ్ఞానంతో గుర్తించడమే. గుర్తించడం అంటే తెలుసుకోవడమే. ఇప్పటి వరకు నీవు జీవుడు అనుకున్నావు, జీవలక్షణాలతో జీవించావు. ఇప్పుడు నీకు తెలిసింది నీవు జీవుడవు కాదు, బ్రహ్మానివే నీవు అని. ఎప్పటి నుంచి నీవు బ్రహ్మ లక్షణాలతో జీవించు. నామరూప గుణాలు అనే వేషం వేసుకుని జీవునిగా ఉన్నది బ్రహ్మమే అని గుర్తించు. నేను బ్రహ్మమును, బ్రహ్మమే నేను అని జీవించు. ఇదే మోక్షము. సముద్రంలో పుట్టిన బుడగ సముద్రంలో కలిసిపోతుంది. బ్రహ్మం నుండి పుట్టిన మనం తిరిగి బ్రహ్మంలో కలిసిపోతాము. ఇదే మోక్షం అంటే. సాధిస్తే రానిది లేదు. స్థిరమైన మనస్సుకు అసాధ్యమైనది ఏదీ లేదు. మోక్షం ఒకరికి ఇచ్చేది, పుచ్చుకునేది కాదు. ఎవరికి వారు స్వయంగా సాధించాలి. బ్రహ్మార్పణం. బ్రహ్మార్పణం. సరే, చాలా ఎక్సలెంట్గా రాలేదు. బాగుందండి, మళ్ళీ రమ్మంటుంది. అయిపోయింది, వాళ్ళకి కావాల్సింది అయిపోయింది. వెళ్ళండి బాబు, కర్ణాయి లేకుండా అక్కడ